ఆల్ మనము మన సెల్ఫ్ అసెస్మెంట్ మార్క్స్ వేయటానికి సిఎస్సి ఇన్ఫోలో పూర్వకాలం వేసినట్టుగా ఈసారి మార్కులు వేయడం కుదరదు. ఎందుకనంటే స్కూల్ అటెండెన్స్లో మనకి మార్క్స్ ఎంట్రీకి అవకాశం ఇచ్చారు. సో దానికి గాను ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే స్టూడెంట్ సబ్జెక్ట్ మ్యాపింగ్ చేయాలి, క్లాస్ టీచర్ మ్యాపింగ్ చేయాలి. ఫస్ట్ ఇప్పుడు మనము సబ్జెక్ట్ మ్యాపింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు చూడండి, స్కూల్ అటెండెన్స్ యాప్ ఓపెన్ చేయండి ఇట్లాగా. సో ఓపెన్ చేసినాక మన స్కూల్ అటెండెన్స్ యాప్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మనకి స్కూల్ అటెండెన్స్ యాప్లో ఇన్పుట్ సర్వీసెస్లో మనకి టైల్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ టైల్స్లో డ్రాగ్ చేసినట్లయితే డౌన్లోని స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ సింక్రనైజ్ డేటా అని వస్తుంది. ఒక్కొక్కసారి చేయకపోతే డేటా సింక్రనైజ్ చేసుకొని సో మనము స్టూడెంట్ అటెండెన్స్ డేటా సింక్రనైజ్ చేయాలి. చేసాక అగైన్ గో టు సర్వీసెస్, సబ్జెక్ట్ లాంగ్వేజ్ మ్యాపింగ్. ఇప్పుడు మనము ఈ విధంగా స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్లో సెలెక్ట్ క్లాస్ అని వస్తుంది. ప్రైమరీ ప్రైమరీ క్లాసెస్ అయితే ప్రైమరీ నుంచి 10th వరకు ఉంటాయి. ఇది మెడ్జింగ్ స్కూల్ తాలూకా స్టూడెంట్ యాప్ కాబట్టి మనకి ఏ క్లాస్ కావాలో అది మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5వ తరగతి సబ్జెక్ట్ మ్యాపింగ్ చేయాలనుకుంటున్నాను. సో ఇందులో ఈ విధంగా స్టూడెంట్స్ లిస్ట్ మనకి డిస్ప్లే అవుతుంది. ఇందులో ఒక స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలజంగి మీనన్న అమ్మాయిని చేసాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్లో మనకి లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, లాంగ్వేజ్ 3 సెలెక్ట్ చేసుకోమని ఆప్షన్స్ చూపిస్తాయి. గ్రూప్ సబ్జెక్ట్స్ ఆటోమేటిక్గా అవే డిస్ప్లే అవుతాయి, మనం ఏం మార్చక్కర్లేదు. సో ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ 1 అనే దాంట్లో మన స్కూల్లో మనము ఏం చెప్తున్నాము ఫస్ట్ లాంగ్వేజ్గా దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒడియా, హిందీ, కన్నడ, తమిళ్, తెలుగు, ఉర్దూ. ఇందులో మనం తెలుగు కాబట్టి తెలుగు చేసుకుంటాం. సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. థర్డ్ లాంగ్వేజ్ మనకి ఉర్దూ, సంస్కృత్, పెర్షియన్, అరబిక్ ఉంటే చేస్తారు, లేకపోయినట్లయితే నాట్ అప్లికేబుల్ చేయాలి. మ్యాథ్స్ ఈవీఎస్ ఆల్రెడీ మనం చేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ గ్రూప్లో ఇక్కడ ఉన్నాయి కాబట్టి సబ్మిట్ చేసేటమే డైరెక్ట్గా. ఈ విధంగా సబ్మిట్ చేసినట్లయితే సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ దీని తర్వాత మనము అక్కడ రైట్ క్లిక్ టిక్ మార్క్ దగ్గర క్లిక్ చేసినాక ప్రెస్ చేశాక మళ్ళా బ్యాక్ వస్తుంది. ఇప్పుడు అలజంగి మీనాని ఫస్ట్ క్యాండిడేట్కి చేసాం. ఇలా ప్రతి స్టూడెంట్కి మనము ఆ తరగతిలో ఎంతమంది ఉన్నారో అంటే 14 మంది ఉన్నారు ఈ తరగతిలో. ఈ 14 మందికి ఒకరి తర్వాత ఒకరికి ఇలాగా సబ్జెక్ట్ మ్యాపింగ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనము మన మార్క్స్ ఎంట్రీ చేయడము కుదురుతుంది. థ్యాంక్ యూ టు ఆల్.